మీరు ఈ కామర్స్ సెల్లర్స్ అయితే ఆన్లైన్లో ప్రోడక్ట్స్ అనేవి సెల్ చేస్తుంటే ఈ వీడియో మీకోసమే. యాక్చువల్ ఏంటంటే మీరు మీ షిప్మెంట్స్ని ఒకసారి కనెక్షన్స్కి సెండ్ చేశాక అక్కడ ఏం జరుగుతుందంటే ఫేక్ అటెంప్ట్ చాలా జరుగుతుంటాయి. ఈ కనెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం మీకు కస్టమర్స్ దగ్గర నుంచి ఆర్డర్స్ అనేవి వస్తాయి. ఆర్డర్స్ మీరు ప్రాపర్గా ప్యాకింగ్ చేసేసుకొని దెన్ మీరు లాజిస్టిక్స్ పార్ట్నర్కి మీరు మీ షిప్మెంట్స్ అనేవి హ్యాండ్ ఓవర్ చేస్తారు. దెన్ ఆ లాజిస్టిక్స్ పార్ట్నర్ ఏం చేస్తారు అంటే ఎండ్ ఆఫ్ ది డేలో దాన్ని తీసుకొని వెళ్ళి హబ్లో కనెక్షన్ చేస్తారు. ఇక్కడ హబ్లో కనెక్షన్ చేశాక అక్కడ నుంచి లోడ్ వెళ్ళిపోతుంది. లోడ్ డెస్టినేషన్స్కి వెళ్ళాక మళ్ళీ అక్కడ ఏం జరుగుతుందంటే అవుట్ ఫర్ డెలివరీ అని చెప్పేసి స్కాన్ చేసి డెలివరీని పార్సల్ని బయటకు పంపిస్తారు. సో దెన్ ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే మెయిన్ థింగ్ కస్టమర్కి ఇవ్వకుండా ఫేక్ అటెంప్ట్ అంటే డెలివర్డ్ అని చెప్పేసి మనకి అక్కడ మెన్షన్ చేసేస్తారు. అక్కడ ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఒక్కసారి మనకు ఫేక్ అటెంప్ట్ పెట్టినాక ఆ కస్టమర్ అనేది మిమ్మల్ని ప్రెజర్ చేస్తారు. మీరు లేదు ఒకసారి ట్రాకింగ్ ఐడి చెక్ చేద్దాం చెప్పి ట్రాకింగ్ ఐడి చెక్ చేసుకుని అనుకోండి అక్కడ డెలివర్డ్ అని చూపిస్తారు. సో దెన్ మీరు ఇక్కడ ఎవరిని క్వశ్చన్ చేయలేరు. నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్రాకింగ్ అనేవి మీరు మీ లాజిస్టిక్స్ పార్ట్నర్ని ఫాలో అప్ అయితే దెన్ అతను ఏం చేస్తాడంటే ఇక్కడ ఈ షిప్మెంట్స్ అనేవి ఫాలో అయిపోతాడు. అంటే అవి యాక్చువల్ డెలివరీ అవుతున్నాయా లేదా ఎక్కడన్నా స్టక్ అయిపోయా అంటే కస్టమర్కి ఇవ్వకుండా కూడా ఫేక్ అటెంప్ట్ చేస్తున్నారా. సో ఇవన్నీ ప్రాసెస్ అనేది ఉంటుంది. దెన్ ఇట్లా ఫాలో అప్ అయితే మీకు ఆటోమేటిక్గా కస్టమర్స్ అనేవి లాస్ కాకుండా ఇంకా ఎక్కువ మంది గెయిన్ అవుతారు. సో ఇక్కడ ఏం చెప్తాను అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాజిస్టిక్స్ పార్ట్నర్ని మీరు ఫాలో అప్ అవ్వండి. దెన్ ఆటోమేటిక్గా వాళ్ళు మీ షిప్మెంట్స్ అనేవి ఫాలో అవుతారు. థ్యాంక్ యూ.